రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పిడుగురాళ్లలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న పిడుగురాళ్లలో మహాపాపం నిజం అనే పేరుతో ఓ బ్యానర్ ను పెట్టగా ఈ బ్యానర్ ను స్థానిక వైసీపీ నేతలు తొలగించారు. దీంతో పిడుగురాళ్లలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ వైసీపీ ప్రభుత్వం చేసిన అపచారాన్ని ప్రస్తావిస్తూ ఏర్పాటు చేసిన బ్యానర్ను తొలగించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకటేశ్వర స్వామి భక్తులు అదే ప్రాంతంలో మరో నూతన బ్యానర్ను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ సర్కిల్ కు భారీగా చేరుకున్న భక్తులు తొలగించిన ప్రాంతంలోనే మరో భారీ నూతన బ్యానర్ను ఏర్పాటు చేశారు. మహాపాపం నిజం పేరుతో బ్యానర్లు భారీ ఎత్తున వెలుస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డు వ్యవహారంలో చేసిన అపచారాన్ని ప్రస్తావిస్తూ ఈ భారీ బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నారు. పిడుగురాళ్లతో పాటు దాచేపల్లి, గురజాలలో కూడా పలు ప్రాంతాల్లో మహాపాపం నిజం ఫ్లెక్సీలు భారీగా దర్శనమిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. రైట్ ప్రమోద్, పిడుగురాళ్ల రాజకీయాలు బ్యానర్ల విషయంలో భారీ హైటెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి ప్రమోద్? మేము ఏదైతే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో కల్తీ నెయ్యి ఫ్లెక్సీలు తొలగించిన వివాదంలో కూడా ఇటు రాజకీయంగా దుమారం రేపుతా ఉంది. అయితే ఎప్పుడైతే నేను 2 రోజుల క్రితం ఏదైతే వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా మహాపాపం కల్తీ నెయ్యి జరిగిందంటూ కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలను కూడా ఒక ఫ్లెక్సీ రూపంలో ఆ పిడుగురాల పట్టణంలో కావచ్చు, ఇటు వినుకొండలో, గురజాలలో అనేక చోట్ల కూడా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఎక్కడైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో ఆ ఫ్లెక్సీలను కూడా తొలగించినటువంటి నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున కూడా హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా వెంటనే మరలా ఫ్లెక్సీలు వేయించి ఎక్కడైతే తీసిన స్థానంలోనే మరలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే గత 2 రోజుల నుంచి కూడా పూర్తి ఎత్తున ఇటు ఫ్లెక్సీల విషయంలో పెద్ద ఎత్తున దుమారం రేపుతా ఉంది. కల్తీ నెయ్యి ఫ్లెక్సీలకు సంబంధించి టీడీపీ నాయకులకు, వైసీపీ నాయకుల మధ్య కూడా ఆ మాటలు యుద్ధం అయితే పెరుగుతా ఉంది. ఇటు ఓవరాల్ గా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో గుంటూరు నియోజకవర్గంలో కావచ్చు, తెనాలి నియోజకవర్గంలో, గురజాల నియోజకవర్గం, వినుకొండ ఇటువంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఎవరు కూడా అంటే ఇంతవరకు ఎవరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదని చెప్పేసి అనుకున్నాం. కానీ నిన్న వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కొంతమంది భక్తులు మాత్రం ఇప్పుడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై కూడా అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి కావచ్చు, ఆయన చేసినటువంటి పాపాలు కావచ్చు, ఏదంటే కల్తీ నెయ్యి కలపడం అంటే హిందువులకు సంబంధించినటువంటి మనోభావాలు కూడా దెబ్బతీశారంటూ కూడా ఇప్పటికే వారిపై మండిపడతా ఉన్నారు. అటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి, అలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయాలంటూ కూడా వాళ్ళు ఇప్పుడైతే నినాదం చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే పిడుగురాల పట్టణంలో ఆ ఫ్లెక్సీల చోటకు ఇటు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు, ఇటు వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం పెరుగుతా ఉంది. అయితే పరిస్థితి మాత్రం ఘర్షణ వాతావరణం చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇటు పోలీసులు కూడా అక్కడ
ఇప్పటికే బందోబస్తు కోసం వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఫ్లెక్సీల విషయంలో గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి వివాదాల్లో కూడా రాజకీయంగా ఎంతగానో దుమారం రేపుతా ఉంది. అసలు ఆ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై కూడా కొంతవరకు క్లారిటీ లేని సమయంలో వెంకటేశ్వర స్వామి భక్తులు ఇప్పుడు బయటకు వచ్చి ఏదైతే హిందువులకి మనోభావాలు దెబ్బతీసేలాగా కల్తీ నెయ్యి కెమికల్స్ వాడి ఎంతో పవిత్రంగా భావించేటువంటి లడ్డూ ప్రసాదాన్ని కూడా వీళ్ళు పాపం చేశారంటూ కూడా వీళ్ళైతే చెప్తా ఉన్నారు. అటువంటి వ్యక్తులను కూడా అసలు కఠినంగా శిక్షించాలి. అటువంటి వారిని, లేదంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి వీరు క్షమాపణ పొందాలి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం సిట్టు విచారణలో కల్తీనే జరగలేదని చెప్పేసి కూడా వాళ్ళు తప్పుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కానీ సిట్టు మాత్రం ఒకటే నివేదిక ఇచ్చింది, జంతువుల కొవ్వు మాత్రం కలవలేదు, కానీ అసలు పాలు లేకుండానే నెయ్యిని కల్తీ చేశారంటూ కూడా సిట్టు నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగానే కెమికల్స్ ఏదైతే ఆ పాల్లో కెమికల్స్ ఏర్పాటు చేసి ఆ కెమికల్స్ ద్వారానే కల్తీ నెయ్యి జరిగినట్లుగా కూడా సిట్ అయితే ధృవీకరించింది. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా 251 కోట్లు వైసీపీకి సంబంధించినటువంటి పెద్దల జోబుల్లో వెళ్ళాయంటూ కూడా ఫ్లెక్సీలు వెళ్లడంతో వైసీపీ నాయకులు ఇప్పుడంతా బయటకు వస్తా ఉన్నారు. అంటే ఇప్పుడే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భక్తులు ఆయన చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాన్ని కూడా బయటకు తీసుకొస్తున్నటువంటి క్రమంలో వైసీపీ నాయకులు ఓర్చుకోలేక ఈ ఫ్లెక్సీలు తొలగిస్తా ఉన్నారు. కానీ వెంకటేశ్వర స్వామి భక్తులు మాత్రం ఎక్కడైతే తీసేసిన చోటే మరలా పెద్ద ఎత్తున అక్కడ వెంకటేశ్వర స్వామి భక్తులు పాల్గొని మళ్ళీ వెంటనే ఫ్లెక్సీలు అంటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం రాజకీయంగా మాత్రం దుమారం రేపుతా ఉంది.